A5 శేఖర్ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మనం అయితే కరుపని పోయించినాం. అట్లనే కరుపని దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నారు రేగ్గాయలు అయితే తెంపుకొని తిన్నాం అనమాట. అండ్ అట్లనే కరుపని ఈరోజు కేవలం పూడికి మాత్రం ఉంది. అండ్ ఎప్పుడు తీసినట్టు మళ్ళీ కరుపని కాడ వీడియో ఉందని చెప్పేసి అయితే తీయలేదు. అండ్ అట్లనే నిన్నైతే మన బండిని సర్వీసింగ్ చేయించడం అనమాట. అండ్ ఇంజిన్ ఆయిల్ ఇంకా వాటర్ వాషింగ్ చైన్ టైట్ అయితే చేసినాం, అదొకటి అయిపోయింది. ఇంకా అట్లనే ఈరోజు కూడా ఒక వీడియో ఉంది. వ్లాగ్తో పాటు ఇంకా ఎక్స్టర్నల్ వీడియో చేద్దామని ఉంది. డ్రోన్ అనమాట. డ్రోన్ వీడియో చేసిన తర్వాత చూద్దాం. ఈరోజు అట్లనే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చిన్న చిన్నవి. ఇంకా అట్లనే ఈ వీడియో మాత్రం 4K 30 fps అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మన వీడియోస్ అన్నీ కూడా 4Kలా వస్తుంది. ఇక్కడ నుంచి అన్ని 4Kల వీడియో చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిన అనమాట. అన్నీ 4Kలో వస్తాయి. ఎందుకో 2Kలో తీస్తే అంత రిజల్యూషన్ నీట్గా అయితే నాకైతే అనిపించట్లేదు. అది ఇంకా ఇప్పుడైతే మనం అయితే ఇంటికి పోదాం. మీ అందరికీ ఇప్పుడు ఒక ముచ్చట చెప్పలే. మొదటగా నేను పారని ఏం చేసేదంటే పైన పెట్టుకొని పోయేది. కరువు పనికి పోయినప్పుడు కానీ నేను పొలానికి పోయేటప్పుడు కానీ పైన పెట్టుకోను, సైడ్కి ఇట్లా పెట్టుకొని పోయేది అనమాట. ఇట్లా పెట్టుకొని పోయేది. రాను ఏమైందంటే మంచిగా ఆలోచించి లాస్ట్కి ఇక్కడ పెట్టుకోవడం మొదలుపెట్టిన. ఇట్లా పెట్టుకోవడం, ఇటువైపు పెట్టలేదు, ఫస్ట్ అటువైపు పెట్టిన. ఆ తర్వాత ఏం చేసినా అంటే అటువైపు కీక్ రాడ్ కొడుతుంటే తాకుతుందని చెప్పేసి ఇటువైపు పెట్టిన. ఇటువైపు పెడితే ఇప్పుడు ఏమైంది, మంచిగా సెట్ అయిందంటే మంచిగా అయితే ఇప్పుడైతే ఒక వైపు అయితే మంచిగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు దీంట్లో ఏమర్థమైంది, మనం ఏ పని సరే చేస్తుంటే ఆలోచన మారుతుంది అండ్ మనం దాన్ని చేసే పద్ధతి మారుతుంది అనమాట. అది ఇంకా ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమైంది, పని సింపుల్ అయిపోయింది. బండి ఎక్కినా, గేర్ వేసినా, వెళ్ళిపోయినాం, అట్లుంటుంది అనమాట. అండ్ ఏదో అట్లా చెప్పిన. అట్లనే ఇప్పుడైతే మనైతే మొన్న మెమరీ కార్డు అండ్ అట్లనే పెళ్లి దగ్గర అయితే కొన్ని షూటింగ్ నేను చేసినాం అనమాట. ఆ వీడియో ఇప్పుడు మీరు చూస్తారు. అండ్ మొత్తానికి అయితే మీరైతే ఇంతసేపు చూస్తుంటారు పెళ్ళి అనమాట. అంతా కూడా నేను డ్రోన్తో వీడియో అయితే రికార్డ్ చేసిన. ఇప్పుడైతే మీరైతే ఒక వీడియో రికార్డ్ చేయబోతున్నా. ఆ వీడియో వచ్చేసి డ్రోన్ అనమాట. డ్రోన్ ఆటోమేటిక్గా ఎట్లా ఫ్లై అవుతుంది. ఇప్పుడు మనం కార్లో కానీ బైక్లో కానీ వెళ్తూ ఉన్నాం, ఎట్లా ఫ్లై అవుతుంది అని చెప్పేసి ఒక సపరేట్ వీడియో చేస్తున్నాం. ఇప్పుడైతే ఆ వీడియో వస్తుంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది. మీరు ఆ వీడియో చూడొచ్చు. మీరు ఎక్కువ శాతం డ్రోన్ అయితే చేతిలో పట్టుకొని ఫ్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డ్రోన్ ఎప్పుడైనా సరే చేతిలో పట్టుకొని ఫ్లై చేస్తే ఏమవుతుందంటే దాని డస్ట్ అనేది ఊరికే తాకదనమాట. డస్ట్ ఏదైతే డస్ట్ ఉంటుందో అది ఎక్కువగా తగలదు. మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం డ్రోన్ వీడియో కూడా తీసినాం. మీరు డ్రోన్ వీడియో చూడవచ్చు. అండ్ ఈ వీడియో తర్వాత డ్రోన్ వీడియో కూడా వస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడైతే మనం అయితే ఇక వీడియోని అయితే ఎన్ని చేద్దాం. మీకు కనుక వీడియో అసలు లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, వీడియో ఎట్లా కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. A5 శేఖర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.